ఉత్తరాంధ్ర భక్తుల ఇలవెల్పు దైవం శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి సన్నిధి సింహాచల క్షేత్రంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ రోజు స్వామిని దర్శించుకోవడం ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్. సింహాచల క్షేత్రంలో జరగనున్న కళ్యాణోత్సవానికి ముందుగా ఈ రోజు స్వామి రాట ఉత్సవం నిర్వహిస్తారు. భక్తుల హరినామ స్మరణతో మారుమోగుతున్న సింహగిరి నుండి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ముందుగా ఈ రోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు పరాభవనామ సంవత్సర ఉగాది పండుగని ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తెలుగు సాంప్రదాయంతో అన్ని ఇళ్లలోనే కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో స్వామి తొలిపంచ దగ్గర ముఖ్యంగా అంటే తొలిమెట్టు ఇది అంటారు. ఆ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకొని వెళ్ళడం అనేది ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ. అలాగే ఇష్ట దైవం అంటే ఉగాది పండుగ రోజు మనం మన ఇష్ట దైవాన్ని మన కుల దైవాన్ని కూడా ప్రార్థించుకుంటే గనక ఆ విశేషమైన ఫలితాలు మనకి వస్తాయని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగని ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉగాది రోజు ఇష్ట దైవం దైవ దర్శనం చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ప్రజలందరూ కూడా ఎలా జరుపుకుంటున్నారు ఉగాది పండుగని అనేది మనం ఒకసారి ఇక్కడ మనతో చాలా మంది భక్తులు ఉన్నారు సింహాచల క్షేత్రంలో, ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ రోజు ఉగాది పండుగని ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు మన జీవిత సారాంశాన్ని తెలియజేస్తూ 6 రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని కూడా మనం ఇంట్లో చేసి పిల్లలకి పెడతాం, ఇంట్లో వాళ్ళందరికీ పెడతాం. ఈ పండుగ అంటేనే తెలుగు సాంప్రదాయం. మీరు ఎలా మేము మార్నింగ్ లెగిసి తెల్లవారి తొందరగా లెగిసి స్నానాలు అవన్నీ చేసి ఉగాది పచ్చడి చేసుకొని దైవ దర్శనానికి గుడికది వెళ్ళి అన్నీ చేసుకుంటామండి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం ఫ్యామిలీ అంతా. ఈరోజు ఒక మరో ప్రత్యేకత కూడా ఉంది. అప్పన్న స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు అప్పన్న స్వామికి పందిరి రాట అంటే ఆ కళ్యాణోత్సవానికి రాట ఉత్సవం అనేది కూడా ఇక్కడ చేస్తారు. ఉగాది రోజు మరొక విశిష్టత కూడా ఉంది. అప్పన్న స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామి మూల విరాట్ని తాకుతాయి. అందుకని ఈరోజు అత్యంత పవిత్రమైన పుణ్యమైన రోజుగా సింహాద్రప్పన్న దర్శనం చేసుకుంటారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా. మీరు ఎలా జరుపుకుంటారు? అందుకే మాకు తెలుసండి ఇలా అవుతుందని మేము కూడా రాట్ర దర్శనము చేసుకుందాం స్వామి దర్శనం అనే వచ్చామండి. అమ్మ, ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు? జనరల్గానే మన తెలుగు సాంప్రదాయం ఉగాది పండుగ అంటే మీరు సింహాచలం క్షేత్రంకి వచ్చారు, అప్పన్న స్వామిని దర్శించుకున్నారు, ఉగాది పచ్చడి తిన్నారా? అసలు ఎలా జరుపుకున్నారు? ఈ ఉగాది రోజున సింహాద్రప్పని దర్శించుకోవడానికి వచ్చాం. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు బాగా జరుపుకుంటాం ఉగాది అనేది. తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తిన్నారా? జనరల్గా ఉగాది పచ్చడి అనగానే కొంత అందరూ అదే అనుకుంటాం కదా, కానీ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది కదా మన సాంప్రదాయం. సో మీరు తిన్నారా? ఎలా చేస్తారు? వచ్చా నీకు ఉగాది పచ్చడి చేయడం? రాదండి. ఇది ఇప్పుడు ఉగాది పచ్చడి రాదు కానీ తిన్నారు, మన సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. అందుకు వెరీ హ్యాపీ. సాంప్రదాయం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ తినాలి. ఇక్కడ మొత్తానికి తెలుగు ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా ఉగాది పండుగనైతే మాత్రం జరుపుకుంటున్నారు. సింహాచల క్షేత్రంలో స్వామిని స్మరిస్తూ వాళ్ళు చేసే హరినామ సంకీర్తన అనేది ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని విరాజిల్లేలాగా చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక సింహగిరి అంతా కూడా హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. సింహాచల క్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు సింహాచల క్షేత్రంలో స్వామి రాట ఉడుపు అంటే స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా రాట ఉడుపు అనేది ఉంటుంది. అంటే రాట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే స్వామి మూల విరాట్ని సూర్య కిరణాలు కూడా ఈరోజు తాకుతాయి. ఇది చాలా అత్యంత ప్రత్యేకమైన రోజు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అలా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర భక్తులంతా కూడా సింహాచల క్షేత్రంకి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అమ్మ, మీరు ఉగాది పండుగ జరుపుకున్నారా? ఈరోజు ఎలా మీరు పండుగను జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నామండి మేము ఉగాది పండుగ. మేము పద్మావతి నగర్లో సింహాచలం చాలా దగ్గరలో ఉన్నాం. మేము ఇది ఉండడం వల్ల మేము ప్రతిసారి కూడా ప్రతి పండగకి చంద్రయాత్ర కూడా చేసుకుంటాం. ప్రతి ఉగాదికి సింహాచలం దర్శించుకుంటామండి. ఈ పరాభనామ సంవత్సరంలో చాలా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామిని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖ సింహాచల క్షేత్రంలో స్వామిని దర్శించుకొని భక్తులంతా కూడా స్వామి ఆరాధనలో ఉన్నారు. ఈ ఉగాది పండుగ అందరికీ కూడా శుభప్రదం అవ్వాలని, మరి శ్రేయస్సుని కలిగించాలని, అందరికీ కూడా ఈ ఉగాది మరిన్ని విజయాల్ని, ఆనందాల్ని, సంతోషాలని తేవాలని మనం కూడా ఆకాంక్షిస్తున్నాం. మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.